గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శంషాబాద్ విమానాశ్రయంలో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ అధికారుల తనిఖీలు. 1.66 కోట్ల విలువ గల బంగారం స్వాధీనం. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం మలేగా గ్రామంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు. సరైన ధృవపత్రాలు లేని 55 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 2 ట్రాక్టర్లు స్వాధీనం. సైదాబాద్ లో పౌరసత్వ చట్టంపై వెల్లువెత్తిన నిరసన జ్వాలలు. పౌరసత్వ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. అనంతపురం జిల్లా కదిరిలో ఘనంగా ముస్లిం సోదరుల తబ్లిక్ ఇజ్తిమా. సామూహిక ప్రార్థనలో పాల్గొన్న దాదాపు 1,00,000 మందికి పైగా ముస్లిం సోదరులు. డీటెయిల్స్ చూస్తే శంషాబాద్ విమానాశ్రయంలో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా 1.66 కోట్ల విలువ గల 4.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం మలేగాం గ్రామంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన ధృవపత్రాలు లేని 55 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 2 ట్రాక్టర్లు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ శశిధర్ ఆధ్వర్యంలో 100 మంది పోలీస్ సిబ్బంది ఇంటింటా సోదాలు నిర్వహించారు. ప్రజల్లో మమేకమై ప్రజా సమస్యలు తీర్చేందుకు జిల్లాలో నిర్బంధ తనిఖీలు నిర్వహించామని ఎస్పీ శశిధర్ రాజు తెలిపారు. ఈ కార్డినెన్స్ సెర్చ్ అనేది కార్యక్రమం తెలంగాణ రాష్ట్రం ఏర్పడటకు పోలీసులు చేపట్టిన కార్యక్రమం. డీజీపీ శ్రీ మహేందర్ రెడ్డి గారి ఆదేశానుసారం గత 2 సంవత్సరాలుగా మనం నిర్మల్ జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మన దగ్గర మనకు తెలియకుండానే ఇల్లీగల్గా మన యొక్క మానవ తప్పిదము, మానవ యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈ యాక్సిడెంట్స్ అనేది జరుగుతూ ఉంది. ఎక్కువ యాక్సిడెంట్స్ డ్రైవ్, ఆల్కహాల్ తాగి డ్రైవ్ చేయడము, ఈ విధంగా యాక్సిడెంట్ జరిగి చనిపోయిన సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మీ గ్రామంలో బహుశా ఇటువంటి కేసెస్ లేవు అనుకుంటా. ఇక్కడ పౌరసత్వ చట్టంపై నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. సైదాబాద్ లోని ఉజాలేషా మసీద్ నుండి చంచల్గూడ జైల్ చౌరస్తా వరకు వహదత్ ఏ ఇస్లామీ వ్యవస్థాపక అధ్యక్షుడు మౌలానా నసీరుద్దీన్ భారీ ర్యాలీ నిర్వహించారు. వెంటనే పౌరసత్వ చట్టాన్ని రద్దు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు ర్యాలీకి ఎలాంటి అనుమతులు లేవని మౌలానా నసీరుద్దీన్ ను అరెస్టు చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. అనంతపురం జిల్లా కదిరిలో ముస్లిం సోదరులు తబ్లిక్ ఇజ్తిమా ఘనంగా నిర్వహించారు. 2 రోజులుగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో కదిరి పట్టణానికి ముస్లిం సోదరులే కాక జిల్లా నలుమూలల నుండి వేలాది మంది ముస్లింలు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో దాదాపు 1,00,000 మందికి పైగా ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం పరిధిలోని బరంపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎంఈఓ కౌసల్య, ముత్నూర్ సర్పంచ్ గేడం విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామస్తులు, ఉపాధ్యాయులు
ఎమ్మెల్యే గారు తప్పగా నేను అడిషనల్ రూమ్ మంజూరు ఇస్తాను హామీ ఇచ్చి ఈరోజు హామీని నిలబెట్టుకొని ఈ భూమి పూజ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. నేను తలమడుగు మండల ప్రజల తరపున ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరి నిజంగా ఈ పాఠశాల కాస్త ఆనందం అనిపిస్తుంది. నేను జడ్పీటీసీ గెలిచినాక ఇది 4వసారి. ఎంత మంచి పాఠశాల అంటే ఇంత మంచి కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు, గ్రౌండు, చెట్లు చూస్తాగా ఒక విచిత్రమైన వాతావరణం ఉంది. సిబ్బంది కూడా నిజంగా చాలామంది ఉపాధ్యాయులు బోత్ కౌటా నుండి ఇదే మన ప్రభుత్వ పాఠశాల చదివినటువంటి రాజేందర్ గారు ఇలా ఐఏఎస్, ఢిల్లీలో సెక్రటరీ స్థాయి నుండి చిన్న విషయం కాదు. పాఠశాలలో ప్రైవేట్ పాఠశాల కాదు, ప్రభుత్వ పాఠశాల మంచి చదువుకున్న ఉపాధ్యాయులు ఉంటారు, మంచి గ్రాడ్యుయేట్ చేసిన ఉపాధ్యాయులు ఉంటారు. వాళ్ళ పిల్లల్ని చదివించే శక్తి ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా అదే భావంతో కష్టపడి చదువుకోవాలా. మీ తల్లిదండ్రులందరూ బీదవారు ఉంటారు, 2 ఎకరాలు 3 ఎకరాలు కూలి పని చేస్తారు, ఎన్నో ఆశలతో మీరు పాఠశాలకు పంపిస్తారు. మరి మీరు మీ తల్లిని ఆశలు నెరవేర్చడానికి కష్టపడి చదవాలా. మేమందరం మీ వెంబడి ఉందాం. మేము సమరంలో పనిచేస్తూ చివరికి అనిపించింది గాంధీ గారి మార్గంలో వెళ్తే స్వాతంత్రం రాకపోవచ్చేమో, మరి ఇంకో మార్గం ఉంది కదా, సాయుధ పోరాటం కూడా చేద్దామనే ఆలోచన వారికి వచ్చింది. కానీ గాంధీ గారికి అది ఇష్టం లేదు. గాంధీ గారిది శాంతి పోరాటం. అసలు మన స్వాతంత్రం 1919 వచ్చేది. జలియన్ వాలా బాగ్లో ఆ రోజు జరిగిన ఘటన చూస్తే అప్పటికే మనకు స్వాతంత్రం రావాలి. కానీ గాంధీ గారి యొక్క పెద్ద ఓపిక, వారు ఆ రోజు అవసరం లేదు, చంపేది లేదు, రక్తపాతం చేసేది లేదు, మనం శాంతియుతంగా దేశానికి స్వాతంత్రం ఇద్దామనే ఆలోచనతో గాంధీ. కానీ సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం పుల్కల్లో జాతీయ బాలికల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజ్ఞా ఫెస్ట్గా పిలవడం జరుగుతుందని కస్తూర్బా గాంధీ ప్రిన్సిపల్ ఇందిరా అన్నారు. అమ్మాయిలు అన్ని రంగాలలో అవగాహన కలిగి ఉండడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది, స్పెషల్ ఆఫీసర్, విద్యార్థులు పాల్గొన్నారు. నెక్స్ట్ సూపర్ స్పెల్లర్ కేటగిరీ కింద బ్యాడ్జ్ ప్రెజెంట్ చేయవలసిందిగా రాష్ట్రంలో 3 రాజధానులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు స్పష్టం చేశారు. పాలనను గాని అభివృద్ధిని గాని వికేంద్రీకరించడం వల్ల భవిష్యత్ తరాలు బాగుపడతాయని అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి మొత్తాన్ని హైదరాబాద్లో కేంద్రీకరించారని దీనివల్ల విభజన అనంతరం ఏపీ నష్టపోయిందని అన్నారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అభివృద్ధిని వికేంద్రీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పారు. కొండ మీద పవిత్రమైన వాతావరణం ప్రతి సంవత్సరం కూడా అభివృద్ధి చెందుతున్నట్టు కనిపిస్తుంది. చాలా పరిశుభ్రంగా మరి మొత్తం కొండంతా ఉంచుతూ అలాగే ఆలయ ప్రాంగణంలో కూడా చాలా బాగా అభివృద్ధి చేయడం ప్రతి సంవత్సరం కూడా కనిపిస్తుంది. దాని ముఖ్యంగా మరి ప్రభుత్వాన్ని, తర్వాత మరి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారిని, అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారిని, తర్వాత బోర్డుని, సిబ్బందిని అందరూ కూడా మెచ్చుకుంటున్నాం. చాలా కృషి చేస్తున్నారు. చాలా బాగా మరి వచ్చే యాత్రికులు కూడా సదుపాయాలు కూడా బాగా ఉన్నాయనేది కనిపిస్తుంది. ప్లాస్టిక్ బ్యాన్ తర్వాత ఇక్కడ మొత్తం కొండ మీద కూడా వాతావరణం చాలా అభివృద్ధి చెందింది. ఇదే మరి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్లాస్టిక్ వల్ల మరి ఇవాళ పర్యావరణానికి, అంతేకాకుండా మొత్తం సిటీస్లో కూడా మనం ఏ విధంగా హాని జరుగుతుందో మనం చూస్తున్నాం. ఇది తప్పకుండా ఇంకా స్టేట్ గవర్నమెంట్ ఇంకా యాక్టివ్ రోల్ తీసుకుంటే ఇంకా ప్రతి చోట కూడా అభివృద్ధి చెందొచ్చని నేను కోరుకుంటున్నాను. అది గవర్నమెంట్ ప్రెరోగేటివ్. ఆనాడు ఎన్టీ రామారావు గారు శాసన మండలిని రద్దు చేశారు. మరి ఆ ఆలోచన విధానం ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నట్టు మరి మీ పత్రికల ద్వారా తెలుస్తుంది. మరి ఎంతవరకు సమంజసం నాకు తెలియదు అది. కానీ మన రాష్ట్రంలో మాత్రం మనం రెవెన్యూ డెఫిసిట్ స్టేట్గానే ఉండిపోయాం. ప్రస్తుత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు మీద శ్రద్ధ పెడితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ముఖ్యంగా గోదావరి డెల్టా, కృష్ణా డెల్టాని స్టెబిలైజ్ చేయడం చాలా అతి ముఖ్యం మన రాష్ట్రానికి. రెవెన్యూ డెఫిసిట్ స్టేట్లో ఉన్నాం ఇంకాను. అందువల్ల వచ్చే నిధులు, తర్వాత వచ్చే రెవెన్యూ కూడా చాలా బాధ్యతగా ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా ఉంది. మనం దేశవ్యాప్తంగా కూడా ఆర్థిక వ్యవహారం ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. 45 సంవత్సరాల్లో ఇంత అన్ఎంప్లాయ్మెంట్ ఎప్పుడూ లేదు. అలాగే ఎటువంటి గ్రోత్ పారామీటర్ చూసుకున్నా కూడా మరి కింద దృష్టిలోనే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఉన్న రిసోర్సెస్ని చాలా బాధ్యతగా, జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవడం మరి రెండు ప్రభుత్వాలు చేయాలని కోరుకుంటున్నాను. ఇది ఆనాడు శివరామకృష్ణన్ కమిటీ కొన్ని రికమెండేషన్స్ ఇచ్చారు. రాజధాని ఇక్కడ పెడితే బాగుంటుంది అనేది. దాన్ని పక్కన పెట్టి మరి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో మరి అంత పెద్ద ప్రాజెక్టు తలపెట్టడం, అందులో మనం రెవెన్యూ డెఫిసిట్ స్టేట్లో ఉండటం ఆయన చేసిన పెద్ద పొరపాటు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్ని పరిగణనలో పెట్టుకుని ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయం ఆయన తీసుకున్నారు. అయితే అన్ని చోట్ల డిస్ట్రిబ్యూట్ అవుతే మరి ప్రజలకు ఇబ్బంది కలుగుతుందేమో, అడ్మినిస్ట్రేషన్ కూడా ఇబ్బంది కలుగుతుందేమో అనేది మరి వాళ్ళు ఆలోచించాలి. కానీ వాతావరణం వైజ్ డెఫినెట్గా విశాఖపట్నం వెళ్ళడం చాలా మంచి వాతావరణం. అక్కడ ఒక కాస్మోపాలిటన్ ఎన్వైర్న్మెంట్ ఉండటం వల్ల అక్కడ రాజధాని ఉంచడం కూడా సమంజసం అని నేను నా ఇండివిజువల్ ఒపీనియన్. ఇప్పుడు అది పార్టీ కొత్తగా నూతనంగా శైలజానాథ్ గారు అధ్యక్షులుగా మరి నియమింపబడ్డారు. మరి ఈ విషయం మీద ఒకసారి ఆలోచన అందరూ కూడా, నాయకులందరూ కూడా చేస్తాం. దాన్ని బట్టి కానీ నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రం మీ అందరికీ కూడా వెల్లడించాను. అయితే
ఈ తరుణంలో మాత్రం కర్నూలు జిల్లాలో టీడీపీ నేతలు శాసన మండలి చైర్మన్ షరీఫ్ కు క్షీరాభిషేకం నిర్వహించారు. తమకున్న పరిజ్ఞానంతో చాకచక్యంగా వ్యవహరించి బిల్లును సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేయడంపై నేతలు హర్షం వ్యక్తం చేశారు. అమరావతి రాజధానిగా ఉంటే ప్రతి ఒక్కరికి ఆమోదయోగ్యంగా ఉంటుందని అన్నారు. బాబు చంద్రబాబు నాయుడు నోట్ల అమరావతి 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 లోపల లోపల జై తెలుగుదేశం బాగా పట్టగా తిరగబోతుంది నోటికి వచ్చినట్టు తురుకు నా కొడక తురుకోడా గడ్డం పెంచినావు టోపీ పెట్టావు నువ్వు నీకు సిగ్గు లేదురా నీకు ఎట్లా చేస్తారు చంద్రబాబుని చూసి చేస్తావా అని ఆ రకంగా ఒక కులాన్ని ఒక మతాన్ని ఇంత నీచంగా మాట్లాడము కౌన్సిల్ సమావేశంలో ఒక చైర్మన్ మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరమైందని చెప్పి ఇటువంటి కౌన్సిల్ ఎప్పుడు జరగలేదు మన రాష్ట్రంలో అని చెప్పి మొట్టమొదటిసారిగా ఇటువంటి కౌన్సిల్ను మహానుభావుడు అందరినీ నేర్పించి దాదాపుగా 25 మంది మంత్రులు దాదాపుగా పోడియంలో అయితే దాదాపుగా మొత్తం శాసనసభ్యులందరూ కూడా చూస్తూ ఉన్నారు. మొత్తం శాసనసభ్యులంతా పోడియంలో ఉన్నారు. షరీఫ్ గారు 29,000 మంది రైతులు ఎవరైతే భూమి ఇచ్చారో వాళ్ళ పచ్చాన 33,000 ఎకరాలు అమరావతి కోసం ఆయన హైదరాబాద్ ఉన్నప్పుడే సమర్థించినాడు. ఇప్పుడు ఆయనకేమొచ్చింది? బెదిరింపు అందరికీ మీరు మాకు సపోర్ట్ చేయకపోతే కౌన్సిల్ రద్దు చేస్తామని. చేసుకొని ఎవరు కావాలా? మేము అన్నీ అనుభవించినా మాకేం అవసరమే లేదు. కౌన్సిల్ మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. కౌన్సిల్ రద్దు చేసుకుంటారు, కౌన్సిల్ కాల్చుకుంటారు, మాకు అవసరం లేదు. కానీ న్యాయపక్షంగా అమరావతి రైతుల పక్కన ఈరోజు అమరావతిలోని క్యాపిటల్ ఉండాలా, లేకపోతే మేము ప్రభాకర్ గారు వాటికి మాట్లాడడం జరిగింది. ఉంటే హైదరాబాద్లో అమరావతిలో ఉండాలా, లేకపోతే కర్నూలు రాజధాని చేయాలా, లేకపోతే గ్రేటర్ రాయలసీమ ఉద్యమం వస్తుంది. హైకోర్టు మాకు ఇచ్చినారు, సంతోషమే. కానీ హైకోర్టు ఇచ్చి 2 బెంచ్లు ఇచ్చారు. దానివల్ల మాకు లాభం ఏముంది? 4 జిరాక్స్ సెంటర్లు వస్తాయి, ఒక టీ హోటల్ వస్తుంది, 10 మంది లాయర్లు వస్తారు, అంతే కదా. మా అభివృద్ధి ఏం చెందినట్టు మనకు? మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు. కౌన్సిల్ రద్దు చేసుకోండి, లక్షణంగా చేసుకొని. ఎవరు కావాలన్నారు కౌన్సిల్? మేము అన్నీ అనుభవించారు. నేను ప్రభాకర్ మేము జీవితాంతం మంత్రిగానే ఉన్నాను. నాకేం బాధ లేదు. అయినా సరే ఎవరు కూడా భయపడడం లేదు. మేము అమరావతికి మనకు అన్యాయం జరిగింది, మాకు దగ్గర ఉంది. నిన్న రావాలంటే బస్సుల్లో మా పిఏ గారు 12 గంటలు అయింది అమరావతి నుంచి రావడానికి. అదే విశాఖపట్నం పోతే బస్సులు లేవు, ట్రైన్లు లేవు. ఈ పరిస్థితి మనకు ఉంది. కాబట్టి కర్నూలు పెట్టాడు క్యాపిటల్. అది సాధ్యాసాధ్యాలు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, పార్లమెంట్ చేయాలా, దానికి చట్టాలు ఉన్నాయి, చట్టాలు దాని పని చేసుకుని పోతాయి. సాధ్యాలు అసాధ్యం. కానీ బెదిరింపుగా అనేది కొత్తగా వచ్చినోడు బాబు మొదటిసారి అవకాశం వచ్చింది నాకు కౌన్సిల్ రద్దు చేస్తాడని ఒక ఫీలింగ్ ఉంటుంది. మాకు ఎలాంటి ఫీలింగ్ లేదు, మేము హాయిగా ఉంటాం. ఏమో కౌన్సిల్ రద్దు అయితే మాకేమైంది? చేసుకోండి. కౌన్సిల్తో పాటు శాసనాలు కూడా చేస్తే ప్రజల్లో పోతే ప్రజా తీర్పు ప్రకారం పోతాం. కాబట్టి జగన్ గారు ఆలోచించుకోండి. మీరు మాకేం భయం లేదు, మీకే నష్టపోతారు కౌన్సిల్ రద్దు చేసుకోవడం వల్ల. భవిష్యత్తులో కౌన్సిల్ మీకు అడ్వాంటేజ్ ఉంది కానీ మాకేం అడ్వాంటేజ్ లేదు. కాబట్టి ఆలోచించుకోండి, రద్దు చేసేపాటు చేసేయండి, సంతోషంగా రద్దు చేయండి, మేము భయపడడం లేదని చెప్తాను. ఏపీ ఆర్మీ కర్నూలు జిల్లా డోన్లోని డోన్ ఆర్డీఓ శివశంకర్ ఆధ్వర్యంలో 31వ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని ఐటీఐ కళాశాల నుండి పాత బస్టాండ్ వరకు నిర్వహించారు.
బ్రేక్ ఇన్స్పెక్టర్ కారు ఎక్కినాడు. కర్నూలు జిల్లా కౌతాళం మండలంలోని ఊరుకుంద ఈరన్న స్వామిని దర్శించుటకు ప్రతి అమావాస్యకు భక్తులు వివిధ ప్రాంతాల నుండి వచ్చి దర్శించుకుంటారు. ఇక్కడకు వచ్చే భక్తులు ఎంతో సాంప్రదాయంగా నిష్ఠతో స్వామివారికి మొక్కులు తీర్చుకుంటారు. ఎవరే ఫోటో కొట్టి విలేకరా లోపలే కొట్టుకోవచ్చు. ఒక నిమిషం ఆగండి. ఓం భద్రం వీరం మహావిష్ణుం జ్వలంతం నరదాముఖం నరసింహం వేషణం భద్రం మృత్యునమం. స్వామిని కొలిసేవాళ్ళు చాలా నిష్ఠంగా చాలా సంప్రదాయంగా వాళ్ళు వస్తూనే ఉంటారు. ప్రతి సోమవారము గురువారము అమాస రోజు చాలా ఎక్కువ భక్తులు వస్తున్నారు. ఈ స్వామిని వాళ్ళంతా వచ్చి ఇక్కడ దేవుణ్ణి చేసి వాళ్ళ మొక్కులు తీర్చుకొని వాళ్ళు సంతోషంగా ఉండాలని దేవుణ్ణి కొలుస్తుంటారు. కుందిరన్న స్వామి దర్శనం చేసుకుంటేనే మాకు మంచిది అవుతుంది, లేకపోతే మాకు ఇబ్బంది అవుతుందని వాళ్ళు కుందిరన్న స్వామిని కొలుస్తూనే ఉంటారు. ఈ సంప్రదాయము పూర్వ సంప్రదాయం ప్రకారంగా నడుస్తూనే ఉంటుంది. టెంపుల్ ఉరుకుందిరన్న స్వామి దేవస్థానము, శివన్న స్వామి అర్చకుడు. విద్యార్థులకు రాయలసీమ యూనివర్సిటీ అధికారులు శాపంగా మారారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాయలసీమ యూనివర్సిటీ అనుసంధానమైనటువంటి స్థానిక ఆర్ట్స్ కళాశాల గేటు ముందు జిల్లా పిలుపులో భాగంగా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు లింగప్ప, డివిజన్ ప్రధాన కార్యదర్శి రాజు మాట్లాడుతూ కళాశాల వారు యూనివర్సిటీకి ఫీజు కట్టకపోతే కళాశాల పైన, ప్రిన్సిపల్ పైన, మేనేజ్మెంట్ పైన చర్యలు తీసుకోవాలే కానీ ఇలా విద్యార్థి జీవితాలతో చెలగాటమాడడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. డిగ్రీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ విద్యార్థుల పరీక్షా ఫలితాలు విడుదల చేయకుండా ఉండటం దారుణమని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి నాగరాజు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆదోనిలో అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్ట్స్ కళాశాల ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ముఖ్య ఉద్దేశం ఏమంటే, మొన్నటి రోజున విడుదలైనటువంటి డిగ్రీ ఫలితాలు ఫస్ట్ సెమ్ ఫలితాలు రాలేదు. ఎందుకంటే కళాశాల యూడిఎఫ్ యూనివర్సిటీ కట్టకపోనందున యూనివర్సిటీ డెవలప్మెంట్ ఫీ కళాశాల యూనివర్సిటీ కట్టనందున ఫస్ట్ సెమ్ విద్యార్థులకి ఫలితాలు విడుదల చేయలేదు. మేము యూనివర్సిటీ అధికారులను ఒకటే అడుగుతూ ఉన్నాం, సార్ మీరు కళాశాల వారు యూడిఎఫ్ యూనివర్సిటీ డెవలప్మెంట్ ఫీ కట్టకపోతే కట్టిన ఆయా కాలేజీలపై చర్యలు తీసుకోండి, ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోండి, మేనేజ్మెంట్పై చర్యలు తీసుకోండి. అంతేగాని కళాశాల వాళ్ళు తప్పు చేస్తే విద్యార్థులపై శిక్ష వేయడం ఏమని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్య ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రానున్న రోజుల్లో భవిష్యత్తులో కూడా ఈ కళాశాలలు చేసేటువంటి తప్పులకి విద్యార్థులను బలిపశువులను చేస్తే ఏఐఎస్ఎఫ్ ఊరికే ఉండలే అని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా యూనివర్సిటీ అధికారులు విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని విడుదల చేయనటువంటి విద్యార్థుల యొక్క ఫలితాలు తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా యూడిఎఫ్పి మీరు ముందుగానే ఆయా కళాశాలలకి మీరు మెయిల్ ద్వారా కానీ లెటర్ ద్వారా కానీ పెట్టి మీరు కట్టించుకోండి. అంతేకాని కళాశాల వారు యూడిఎఫ్పి కట్టలేని చెప్పేసి విద్యార్థులపై భారం మోపితే ఏఐఎస్ఎఫ్ సహించబోమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్గా ధర్నాలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఆదోని ఆర్ట్స్ కళాశాల నందు ఈరోజు ధర్నా చేయడం జరిగింది. నా పేరు లింగప్ప, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు.
విశాఖ వేదికగా 3వ జాతీయ స్మార్ట్ సిటీ సదస్సు జరుగుతోంది. ఈ సదస్సులో దేశంలో ఉన్న 100 స్మార్ట్ సిటీ నగరాలకు చెందిన ప్రతినిధులు పాల్గొననున్నారు. ప్రజల కోసం నగరాల నిర్మాణం అనే అంశంపై కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్మార్ట్ సిటీల దిశగా వివిధ అంశాల్లో ఆదర్శంగా నిలిచిన నగరాలకు అవార్డులు అందించారు. దీంట్లో భాగంగా విశాఖకు 2 అవార్డులు దక్కించినట్లు జీవీఎంసీ కమిషనర్ సృజన తెలిపారు. Some of them real-time data from sensors, from devices, from cameras. Our gross domestic product today. So this is potentially a large opportunity, and if I can get to the next slide. To Tanjavur, to Kollam, to Vadodara, and all. Our mobile networks, like 5G networks, which we are now going to be deploying. And all this data is enormous. Right, so there are numbers up there which show. Corporation and CEO, Visakhapatnam Smart City. May I now request Ms. Srijana to formally welcome Sri Durga Shankar Mishra, Sri Anjum Parvez. Ladies and gentlemen, please put your mobile phones on silent mode as we get ready to kickstart our 3rd Apex Conference of Smart Cities. The world is looking at us. Is it for infrastructure? Is it for projects? Is it for funds, money? Additional revenue streams to city. They win a cash prize of 5 lakh rupees, ladies and gentlemen. We can do better than this. Come on. Vadodara, additional revenue streams to city. They win a cash prize of 5 lakh rupees, ladies and gentlemen. We can do better than this. Come on. Congratulations, Team Vadodara. Water pumping station are met through this project, contributing to the reduction of O&M costs. They win a cash prize of 5 lakh rupees. Let's have a huge cheer for them. Come on. Solar Farm, a 2 megawatt capacity solar power plant set up on Mudasarnova Reservoir in Visakhapatnam. In addition to generating renewable energy, optimizes the utilization of scarcely available urban land and preserve. And that's what we're really trying to do. We're trying to make an impact with data. So let's try to. ఈరోజు విశాఖపట్నంలో మనకి 3వ జాతీయ స్మార్ట్ సిటీస్ కాన్ఫరెన్స్ జరుగుతోంది. ఇది భారత ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో జరుగుతోంది. మొత్తం దేశం మీద ఉన్న 100 స్మార్ట్ సిటీస్ కూడా ఈరోజు ఇక్కడ మన విశాఖపట్నంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్లో భాగంగానే స్మార్ట్ సిటీ అవార్డ్స్ కూడా ఇవ్వటం జరిగింది. ఒక 13 సిటీస్కి అవార్డ్స్ ఇవ్వటం జరిగింది. వాటిలో మనకి బెస్ట్ ఇన్నోవేటివ్ సిటీ అవార్డ్ ఒకటిను, పర్ఫార్మెన్స్ రికగ్నిషన్ అవార్డ్ 2 కూడా విశాఖపట్నం సిటీకి రావటం జరిగింది. సో అందరూ 100 సిటీస్ కూడా ఈరోజు వే హెడ్. ఇప్పటి వరకు స్మార్ట్ సిటీ కింద 5 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఎంతవరకు ఎంత పని జరిగింది, ఎలా జరిగింది, ఇంకా ఇంప్రూవ్ చేసుకుని మన నగరాలు లివబుల్గా ఉండటం కోసం, ఇంక్లూజివ్గా ఉండటం కోసం ఇంకా ఏ విధమైన కార్యాచరణ మనం చేపట్టాలి అనేది ప్రధాన ఉద్దేశంగా ఈరోజు ఇక్కడ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, జాయింట్ సెక్రటరీ, మొత్తం మినిస్ట్రీ నుంచి అందరూ ఆఫీసర్స్ కూడా ఎవరైతే స్మార్ట్ సిటీని హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళందరూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శంషాబాద్ విమానాశ్రయంలో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ అధికారుల తనిఖీలు. 1.66 కోట్ల విలువ గల బంగారం స్వాధీనం. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం మలేగా గ్రామంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు. సరైన ధృవపత్రాలు లేని 55 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 2 ట్రాక్టర్లు స్వాధీనం. సైదాబాద్ లో పౌరసత్వ చట్టంపై వెల్లువెత్తిన నిరసన జ్వాలలు. పౌరసత్వ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. అనంతపురం జిల్లా కదిరిలో ఘనంగా ముస్లిం సోదరుల తబ్లిక్ ఇజ్తిమా. సామూహిక ప్రార్థనలో పాల్గొన్న దాదాపు 1,00,000 మందికి పైగా ముస్లిం సోదరులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.